వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే తదియనే అక్షయ తృతీయ అంటారు. ఇది చాలా పవిత్రమైన శుభదినం. అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే పూజ, దానం, బంగారం కొనుగోలు వంటి ఏ చిన్న శుభకార్యమైనా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని, సంపద నిరంతరం పెరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ విశిష్టతలు, ముఖ్యాంశాలు ఏమిటంటే స్వయం సిద్ధ ముహూర్తం. ఈ రోజున కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించడానికి, వివాహాలు, గృహప్రవేశాలకు ఎటువంటి ముహూర్తం చూసుకోవలసిన అవసరం లేదు. ఇది పండితులచే అనంతమైన ఫలితాన్నిచ్చే దినంగా పరిగణించబడుతోంది. ఇక వెండి, బంగారం కొనుగోలు విషయానికి వస్తే ఈ రోజున బంగారం లేదా వెండి మొదలైన విలువైన వస్తువులు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సంపద, ఐశ్వర్యం అక్షయంగా పెరుగుతుందని నమ్ముతారు. ఇంకా పురాణ విశిష్టత ప్రకారం చూడాలంటే ఈరోజు చాలా మహిమాన్వితమైన రోజు. పరశురాముని జననం, త్రేతాయుగ ప్రారంభం, వేదవ్యాసుడు మహాభారతం రాయడం ప్రారంభించిన రోజు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయపాత్రను ఇచ్చిన రోజు, గంగానది భూమిపైకి అవతరించిన రోజు. ఈరోజు చేసే దానాలు, ధర్మాలు ఎలా ఉండాలంటే అక్షయ తృతీయ నాడు గోధుమలు, గొడుగులు, చెప్పులు, పానకం, అన్నదానం వంటి దానాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఏ దేవుళ్ళని పూజించాలి అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, కుబేరుడిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సమస్త శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా విశేష ప్రాధాన్యత కలిగిన దినం అక్షయ తృతీయ.